ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అందరికీ నమస్తే. వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్. ఇవాల్టి స్పెషల్ వీడియో తిరుమల శనివారాలలో మొదటి శనివారం రేపే కదండి. అసలు ఈ తిరుమల శనివారాలకి ఎందుకు ఇంత ప్రత్యేకత ఉంది? తిరుమల శనివారాలలో పూజ చేసుకోవడం వలన మనకు ఎలాంటి లాభాలు ఉన్నాయి? పూజను ఎలా చేసుకోవాలి? ఈ సంవత్సరం తిరుమల శనివారాలు ఏ ఏ రోజుల్లో వస్తున్నాయి? ఎన్ని శనివారాలు వస్తున్నాయి? అసలు తిరుమల శనివారాలలో పూజలో మనము ఏ ఏ నైవేద్యాలు పెట్టాలి? పూర్తి వివరాలతో ఈ వీడియో ఉంది, చివరి వరకు చూడండి. ఈ తిరుమల శనివారాలనే పెరటాసి మాసం అంటారు. సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 17వ తేదీ వరకు ఈ తిరుమల శనివారాలు ఉంది. ఈ పెరటాసి మాసంలోనే కలియుగ దైవమైన ఆ వెంకటేశ్వర స్వామి వారు భూమిపైన ఆవిర్భవించారు. కాబట్టి ఈ పెరటాసి మాసానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈ పెరటాసి మాసంలో మొత్తం 4 తిరుమల శనివారాలు ఉంటాయి. కాబట్టి ఈ నెలలో వచ్చే ప్రతి శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని ఆరాధించడానికి చాలా శక్తివంతమైన రోజులు. ఈ 4 శనివారాలలో వెంకటేశ్వర స్వామికి పూజ చేయలేని వాళ్ళు కనీసం ఏదో ఒక తిరుమల శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల, ఆ ఏడుకొండల స్వామి అనుగ్రహం వల్ల మీ కష్టాలన్నీ తీరిపోతాయి. మొదటి తిరుమల శనివారము సెప్టెంబర్ 21వ తేదీ వస్తుందండి, అంటే రేపే. రెండవ తిరుమల శనివారం 28వ తేదీ సెప్టెంబర్ నెలలోనే వస్తుంది. మూడవ తిరుమల శనివారం అక్టోబర్ 5వ తేదీ. నాలుగవ తిరుమల శనివారము అక్టోబర్ 12వ తేదీ వస్తుందండి. కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి జన్మించిన ఈ పెరటాసి మాసంలో వచ్చే 4 శనివారాలు చాలా ప్రత్యేకమైనవి. అసలు ఈ తిరుమల శనివారాలకు ఎందుకంత ప్రాముఖ్యత అంటే, ఒకానొక రోజు ఆ శనిదేవుడు వెంకటేశ్వర స్వామి దగ్గరకు వెళ్ళి ఇలా అంటాడు: స్వామి, భక్తులందరూ మీ అనుగ్రహాన్ని పొందాలంటే మిమ్మల్ని ఎలా పూజించాలో వివరించండి అని శనిదేవుడు వెంకటేశ్వర స్వామిని అడుగుతాడు. అప్పుడు వెంకటేశ్వర స్వామి తన పుట్టిన ఈ పెరటాసు మాసంలో ప్రతి శనివారం రోజున నన్ను పూజించిన భక్తులకు కోరిన వరాలను ప్రసాదిస్తానని స్వయంగా వెంకటేశ్వర స్వామి వివరిస్తారు. కాబట్టి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తీరిపోయి మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోవాలంటే ఈ తిరుమల శనివారాలలో వెంకటేశ్వర స్వామిని పూజించి చూడండి. ఖచ్చితంగా మార్పును మీరే గమనిస్తారు. ఈ తిరుమల శనివారాలలో 4 వారాలు వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన పిండి దీపం, 7 దీపాలు కానీ ఒక్క దీపం కానీ వెలిగించాలండి. తప్పకుండా ముందుగా ఆ పిండి దీపం కోసము ఒక ప్లేట్ తీసుకొని అందులో బెల్లం పొడి కానీ తురిమిన బెల్లం కానీ వేసుకొని, అందులో ఆవు పాలు కానీ, ఒకవేళ వీలు కాని పక్షంలో ప్యాకెట్ పాలు కానీ ఉపయోగించుకోవచ్చండి. చక్కగా ఆ పాలల్లో ఆ బెల్లాన్ని కరగనివ్వాలి. కరిగిన తరువాత తడి బియ్యం పిండి కానీ పొడి బియ్యం పిండి కానీ ఈ పిండి దీపాలకు ఉపయోగించుకోవచ్చండి. మనము 4 వారాలు పిండి దీపం పెడతాం కాబట్టి ఒక్కసారిగా మనము బియ్యాన్ని నానబెట్టి ఆరబెట్టి మిల్లుకు వేపించి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఇలా చపాతీ పిండిలాగా చేసిన తరువాత మూత పెట్టి పక్కన పెట్టేద్దాం. తిరుమల శనివారం పూజ చేసే రోజు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి తరువాత ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి. అలాగే ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు ముగ్గులు వేసి గుమ్మానికి పచ్చని తోరణాలు కట్టుకోవాలి. అలాగే పూజ గదిని కూడా శుభ్రపరచుకొని దేవుని పటాలకు గంధం బొట్లు పెట్టుకోవాలి. ఇక వెంకటేశ్వర స్వామి పటానికి మాత్రం ప్రత్యేకంగా అలంకరించుకోవాలి. స్వామివారి పటానికి గంధం, కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. నేనైతే మామూలుగా ఈ తిరుమల శనివారాలలో పూజ గదిలో పూజ చేసుకున్న తర్వాత గణపతి పూజ కూడా అయిపోతుందండి. ఆ తర్వాత హాల్లో ఇలా చక్కగా అన్నీ సిద్ధం చేసుకుంటాను.
ఈ తిరుమల శనివారాలలో మనము పూజ చేసుకోవాలంటే తప్పనిసరిగా తులసి దళాలన్నా ఉండాలి, తులసి దళాలతో కట్టినటువంటి మాలన్నా ఉండాలండి కంపల్సరీ. ఇలా పీఠం సిద్ధం చేసుకొని పీఠం మీద పసుపు రంగు క్లాత్ వేసుకొని ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి సమేతుడైన చిత్రపటాన్ని మాత్రమే పూజకు ఉపయోగించాలి. ఇక్కడ చక్కగా పసుపు కుంకుమ గంధము బొట్లతో అలంకరించిన తరువాత పీఠం మీద సిద్ధం చేసుకొని ఇలా తులసి దళాల మాలను అలంకరిస్తున్నాను. చిత్రపటానికి ఒకవేళ మేకులు కొట్టకుండా ఉంటే ఇలా రబ్బర్ బ్యాండ్ కానీ వేసి మనము పూలమాలలు కానీ ఇలా అలంకరించుకోవచ్చండి. స్వామివారికి ఈరోజు తులసి దళాలు పసుపు రంగు చామంతి పువ్వులతో అలంకరిస్తే చాలా మంచిది. అంటే మన వీలును బట్టి చిత్రపటానికి పువ్వులతో అలంకరించుకోవచ్చు. తరువాత ఏ దీపాలనైతే మనము వెలిగించాలనుకుంటున్నామో ఆ దీపాలను చక్కగా శుభ్రం చేసి పసుపు గంధము కుంకుమ బొట్లతో అలంకరించి చిత్రపటం ముందు ఇలా సిద్ధం చేసుకోవాలి. మీ దగ్గర శంకు చక్ర నామం దీపం వస్తుంది కదండి, ఆ దీపాన్ని కూడా వెలిగించుకుంటే ఉదయాన్నే వెలిగించుకుంటే సాయంకాలం వరకు ఉంటుందండి. ఆయిల్ ఎక్కువగా పడుతుంది, చక్కగా వెలుగుతూ ఉంటుంది రోజంతా. ఈ దీపాలలో మీ వీలును బట్టి ఆవు నేతిని కానీ నువ్వుల నూనెను కానీ ఉపయోగించుకోవచ్చు. 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా తయారు చేసి ఈ శంకు చక్ర నామం దీపానికైతే 7 పసుపు రంగు ఒత్తులు తీసుకుంటున్నానండి. ఈ పసుపు రంగు ఒత్తులను ఇలా తయారు చేసి ఆ శంకు చక్ర నామం దీపంలో మధ్యలో ఉంచుతున్నాను. చక్కగా ఇలా సిద్ధం చేసుకున్న తరువాత ఏకహారతితో కానీ అగరవత్తులతో కానీ దీపాలను వెలిగించాలి. చాలామంది ఏకహారతి అంటే ఏంటి అని అడుగుతున్నారండి. ఇక్కడ నేను వెలిగిస్తున్నాను కదండి, చిన్న దీప ప్రమిదలాగా ఉంటుంది. అందులో ఒక ఒత్తి వేసి కాస్త నెయ్యి వేసి ముందుగా అగ్గిపుల్లతో వెలిగించుకొని ఆ తరువాత ఆ దీపంతో ఈ దీపాలను వెలిగించాలి. వెలిగించినటువంటి దీపాలకు మన దగ్గర ఉన్న పువ్వులతో అలంకరించాలి. తరువాత స్వామివారికి ధూపం వేయాలి. ఒకవేళ మీ దగ్గర తులసి మాల లేకపోతే తులసి దళాలు కూడా స్వామివారి పటం ముందు పెట్టుకోవచ్చు. ఇంకా వీలైతే మీ దగ్గర ఉన్న నగలతో స్వామివారి పటాన్ని నిండుగా అలంకరించుకోవచ్చండి. ఈ తిరుమల శనివారాలు పూజ చేసేవాళ్ళు తప్పకుండా పిండి దీపం మాత్రం వెలిగించాలండి. అవి ఎన్ని దీపాలు వెలిగించాలంటే మీ వీలును బట్టి వెలిగించుకోవచ్చండి. ఒక్క పిండి దీపం కూడా వెలిగించవచ్చు, లేదు మీ వీలును బట్టి 7 పిండి దీపాలను కూడా వెలిగించుకోవచ్చు. మనము ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి, అందులో నుంచి కాస్త ఇలా నేనైతే 7 దీపాలను పెడుతున్నానండి. 7 దీపాలను ప్రమిదల్లాగా ముందుగా చేసుకోవాలి. ముందు నేను చెప్పిన విధంగా పిండి కలుపుకుంటే పగుళ్ళు రాకుండా ఇలా నీట్గా వస్తుందండి. తరువాత పసుపు గంధము పన్నీరు కలిపి ఇలా ఇయర్ బడ్ ఉంటుంది కదండి, దాంతో పెడితే చక్కగా వస్తుంది. తరువాత కుంకుమలో కూడా కాస్త పన్నీర్ వేసి ఇలా పెట్టుకోవచ్చండి. ఎంత చక్కగా వచ్చిందో చూడండి నామము. ఇలా తయారు చేసుకున్నటువంటి ప్రమిదలను తమలపాకు మీద కానీ పెట్టుకోవచ్చు, లేదంటే ప్లేటుకు కూడా పసుపు గంధం కుంకుమలతో అలంకరించి ఆ ప్లేట్లో కూడా 7 దీపాలను చక్కగా పెట్టుకోవచ్చు. తిరుమల శనివారాలనే కాదండి, ప్రతి శనివారం కూడా పిండి దీపం వెలిగించినట్లయితే చాలా మంచిది. ఈ పిండి దీపాలలో ఆవు నేతితో దీపారాధన చేస్తే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. దానికోసం నేనైతే ఇలా స్వచ్ఛమైన ఆవు నేతిని కరిగించి సిలికాన్ ట్రే ఉంటుంది కదండి, చాక్లెట్స్ తయారు చేస్తారు, అందులో వేసి ఫ్రిడ్జ్లో పెడితే మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగించుకోవచ్చు. త్వరగా కూడా అయిపోతుందండి, చక్కగా వెలుగుతాయి. ఇలా తయారు చేసుకున్నటువంటి పిండి దీపాలను వెంకటేశ్వర స్వామి పటం ముందు ఇలా
పెట్టి తరువాత ఏకహారతితో వెలిగించాలి. ఈ పిండి దీపాలు పగుళ్ళు రాకుండా అలాగనే నీట్గా ఉంటే సాయంకాలం కూడా చక్కగా వెలిగించుకోవచ్చండి. పగుళ్ళు వస్తే వెలిగించకూడదు. ఇలా దీపాలు కొండెక్కిన తరువాత ఈ పిండిని గోమాతకు తినిపిస్తే చాలా మంచిది. వెలిగించినటువంటి దీపాలకు మన దగ్గర ఉన్న పువ్వులతో అలంకరించాలి. ఇలా చక్కగా పిండి దీపాలను వెలిగించిన తర్వాత ఈ తిరుమల శనివారాలలో వీలు చేసుకొని గోవిందనామాలు చదవాలండి. చదివితే చాలా మంచిది. నా దగ్గర ఇలాంటి బుక్ ఉంది. దాన్ని చూస్తూ గోవిందనామాలు చదివినంతసేపు గడ్డ కర్పూరం కానీ లేదంటే తులసి దళాలు ఉంటే చాలా మంచిదండి. తులసి దళాలు ఒక్కొక్క నామానికి ఒక్కొక్క దళం ఇలా పెట్టుకుంటూ మనము గోవిందనామాలు చదువుకోవాలి. గోవిందనామాలు చదివేది రానట్లయితే ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపిస్తూ స్వామివారికి పూజ చేసుకోవచ్చు. పూజ అనంతరం తప్పకుండా ధూపం వేయాలి. ఇలా ధూపం వేసినందువలన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. స్వామివారికి ధూపం వేసిన తరువాత పూజ గదిలో మిగిలిన గదుల్లో కూడా చక్కగా వేసుకోవచ్చు. తరువాత ఈరోజు ముఖ్యమైనటువంటి నైవేద్యం వడపప్పు, పానకం తప్పకుండా పెట్టాలండి పూజ చేసిన తర్వాత. మన వీలును బట్టి వండినవి కూడా నైవేద్యంగా సమర్పించవచ్చండి. నేనైతే ఇక్కడ పెరుగన్నం సమర్పిస్తున్నాను. ఏది సమర్పించినా కాస్త తులసి దళం వేసి సమర్పించాలి. చివర్లో ఒక కొబ్బరికాయను కూడా కొట్టి ఉంచాలి. ఆ 7 కొండల స్వామికి 7 దీపాలతో హారతి అండి. ఇది స్టాండ్ ఉంటుంది. ఇందులో ఆవు నేతిలో ముంచిన దీపాలను ఉంచి తరువాత ఏకహారతితో వెలిగించి ఆ తరువాత మనము హారతి ఇవ్వాలండి. ఈ హారతి అనేది మనము హారతి ఇచ్చినంతసేపు వెలిగితే సరిపోతుందండి. ఎక్కువసేపు వెలిగించనవసరం లేదు. ఆ సప్తగిరీషుడికి సప్తహారతి 2 కళ్ళు చాలట్లేదండి చూడడానికి. ఎంత అందంగా ఉన్నారో చూడండి స్వామివారు ఆ హారతి వెలుగులో. మీ దగ్గర ఇలాంటి స్టాండ్ ఉంటే తప్పకుండా ఈ తిరుమల శనివారాలలో హారతి స్వామివారికి చక్కగా ఇవ్వండి. తరువాత స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి ముత్యాల హారతి. ఈ హారతికి కూడా ఒక ప్రత్యేకమైన స్టాండ్ ఉంటుందండి. మీ దగ్గర ఒకవేళ లేనట్లయితే ఒక చిన్న ప్లేట్లో ముత్యాలు వేసి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి. ఇలా ముత్యాలతో వెంకటేశ్వర స్వామికి హారతి ఇస్తే మనం అనుకున్న పనులన్నీ సకాలంలో నెరవేరుతాయి. ఈ తిరుమల శనివారాలలో ఇంట్లో దీపారాధన చేసేవాళ్ళు ఒక పూట ఉపవాసం ఉంటే చాలా మంచిది. తిరుమల శనివారాలలో ఉపవాసం ఉన్న వాళ్ళకి అనంత కోటి పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ తిరుమల శనివారాలలో ఉదయం ఉపవాసం ఉండి సాయంత్రం మరలా ఇంట్లో దీపం వెలిగించి నక్షత్రాన్ని దర్శించి రాత్రి భోజనం చేయవచ్చు. తిరుమల శనివారాలు వ్రతాన్ని ఆచరించే వాళ్ళు తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి. ఈ 4 శనివారాలలో ఎట్టి పరిస్థితుల్లోని మాంసాహారాన్ని తీసుకోకూడదు. బ్రహ్మచర్యం తప్పనిసరిగా పాటించాలి. మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ అలాగే వెల్లుల్లి లేకుండా చూసుకోవాలి. ఈ తిరుమల శనివారాలలో వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల విశేషమైన పుణ్యఫలం లభిస్తుంది. ఈ తిరుమల శనివారాలలో వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల విశేషమైన పుణ్యఫలం లభిస్తుంది. నేను పూజా విధానం ఇక్కడ చెప్పాను కదండి, అలాగనే చేయాలనేం లేదు. మీ వీలును బట్టి కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవచ్చు.
ఈ తిరుమల శనివారాలలో 1వ వారమైన, 3వ వారమైన వెంకటేశ్వర స్వామిని పూజిస్తారండి. ఒకవేళ మీకు రేపు వీలు కాని పక్షంలో 3వ శనివారమైనా పెట్టుకోవచ్చండి. లేదు మాకు అన్ని శనివారాలు వీలవుతుంది అంటే తప్పకుండా అందరూ అన్ని శనివారాలు వెంకటేశ్వర స్వామిని పూజిద్దాం. ఆయన చల్లని చూపు మన మీద, మన కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అమ్మ దీవెన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను. ఈ పూజ గురించి మీకేమైనా సందేహాలు వస్తే కామెంట్ సెక్షన్లో అడగండి. నేను తప్పకుండా మీకు సమాధానం ఇవ్వగలను.